హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ని మొదటిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటికి బ్లడ్ అంతా ఉంటుంది కదా, వాటిని ఫస్ట్ శుభ్రం పరచుకోవాలి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఉప్పు కొంచెం, పసుపు, చింతపండు పులుసు వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇలా చేసి వాటర్తో క్లీన్ చేసి ఆ నీరు పడేసి తర్వాత మంచి వాటర్ ఇంకొకసారి వాటర్ వేసుకొని వాటిని బాగా శుభ్రపరచుకోవాలి. వాటి మధ్యలో కూడా ఇంకా ఏమన్నా ఉంటే అంతా క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేయాలండి. ఇలా చింతపండు పులుసు ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటి వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. కొంతమందికి ఫిష్ స్మెల్ పడదు కదండి, అందువల్ల ఇలా శుభ్రపరచుకోవాలి. తర్వాత వీటికి సరిపడా మసాలాని తయారు చేసుకుందాం. మొదటగా కారం, ఉప్పు, పసుపు, శనగపిండి, బియ్యపిండి వీటిని రెడీ చేసుకోవాలి. తర్వాత కారం 3 టేబుల్ స్పూను, 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. కొంతమందికి స్పైసీ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు కొంచెం, బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి రెడీ అయిన తర్వాత ఫిష్ తీసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని బాగా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత 1 or 2 hours డ్రై అవ్వాలండి. ఇవి డ్రై అయిన తర్వాత బాగా ఇలా పట్టించి పెట్టాలండి. తర్వాత ఇలా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ వేద్దాం. నేను ఆయిల్ కొంచెమే వేసుకున్నానండి. తర్వాత ఆయిల్ ఎక్కువ వేసుకున్నా అది వేస్ట్ అయిపోతుంది కదండి. ఇలా 2 ముక్కలు అలా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఈ ఆయిల్ మిగిలిపోయిన ఆయిల్ వేస్ట్ చేయకుండా చికెన్ కర్రీలకి, ఫిష్ కర్రీలకి యూస్ చేసుకోవచ్చండి. తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ కర్రీ కంటే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఫిష్ తినని వాళ్ళు కూడా ఇది బాగా తింటారండి. రుచి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.